వాళ్ళు సిద్దిపేటలో జీతాల కోసం కొట్లాడితే జీతాలు ఫస్ట్ జీతాలు లేకుంటే వాళ్ళు డీఎల కోసం కొట్లాడితే సిద్దిపేటలో గేట్లు ఎక్కితే మన కార్యకర్తలు దాడి చేస్తే ఇలా కార్యకర్తలు కాలు విరిగినాయి ఆ రోజు, రిమాండ్ చేసిరు ఆ రోజు టీచర్ల కోసం కొట్లాడితే. ఇలా గ్రూప్ 1 విద్యార్థి పేపర్ లీక్ అయిందని మనం కొట్లాడితే ఇలా కరీంనగర్కి వచ్చి నన్ను ఎట్లా పట్టుకపోయి తెలుసు, మీ అందరికీ తెలుసు. పేపర్ లీక్ చేశాడు, ఆ పేపర్ ఏదో సైన్స్ మ్యాథ్స్ అంటే నేను బాధపడబోదు, హిందీ పేపర్ లీక్ చేశాను కేసు పెట్టారు నా మీద. హిందీ పేపర్ ఎవరన్నా లీక్ చేస్తాడు అన్న అక్కడ ఉన్నాడు, నా ఇజ్జత్ పోయింది ఆ రోజు. నీ అబ్బాయి కేసు పెడితే పెట్టాను, మ్యాథ్స్ సైన్స్ అంటే కూర్చేది నేను, ఈ హిందీ పేపర్ పెడతాడు లీక్ చేస్తాను, బయట అందరూ ఏమంటారు బండి హిందీ పేపర్ లీక్ చేస్తాను కూడా. నేనన్నా కేసీఆర్ నకలు కొట్టడానికి అక్కలు ఉండాలి, నీకు తెలుగు పంచలే రాత్రి మందిరాలకు ప్లాన్ చేస్తామంటే ఉంటాయి అని చెప్పిన. నన్ను రాత్రి వచ్చి ఇంటికెళ్ళి పట్టుకపోయి ఇలా తెలంగాణ మొత్తం తిప్పి 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 జైలుకి పంపాడు. వాస్తవమా కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారు జైలుకి పోయినరా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయినరా, బీఆర్ఎస్ వాళ్ళు జైలుకి పోయినరా? గ్రూప్ 1 మొన్న మంత్రి ఉండి కూడా, కిషన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మంత్రి ఉండి కూడా దోమలు కూడా చివరస్తా పోయి గ్రూప్ 1 కోసం కొట్టాడింది మనమా కాదా? కొట్టాడింది మనం. మంత్రి పదవిని పక్క పెట్టి ఏ మంత్రి రోడ్డుకి ఎక్కడన్నా చాలా మంది చెరుపెడితే బండి సంజయ్కి మంత్రి పదవి తీసుకొని ఇట్లా కొట్లాడుతానంటే, నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడడం మాత్రమే నా ముఖ్యమని చెప్పిన. చాలా మంది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన మంత్రి పదవి ఇస్తే గట్లవే కొట్టాడతాడా, రోడ్డుకి ఎక్కి కొట్టాడతాడా? పక్కా నెక్స్ట్ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మా అంజిరెడ్డి అన్న కొమరన్న గెలిచిన తర్వాత నెక్స్ట్ రోడ్డు మీకు ఎక్కి పక్కా నా మంత్రి పదవి గారు కానీ, కిషన్ రెడ్డి గారి మంత్రి పదవి కానీ, మా మంత్రి పదవులు పక్క పెట్టి మీ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడే బాధ్యత మాది, కొట్లాడే తీర్థం కూడా ఎక్కడ నా లేదు మాకు. కానీ నిరుద్యోగ సమస్య మీద సెంట్రల్ లైబ్రరీకి కొట్టాలి మనం. రాహుల్ గాంధీ చేంజ్ చెప్పినా 2 లక్షల ఉద్యోగాలు 100 రోజులు సంవత్సరం ఇస్తాడు, ఇచ్చి వేయాలా? కాబట్టి కొట్లాడింది మనమన్నా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవాళ ఓట్లు మన కోసం మనకైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మనం వల్ల పోయి ఓటర్ని పోయి రిక్వెస్ట్ చేయడమే మన పని. ఈ ఎన్నికలు మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలన్నా. కరీంనగర్ పార్లమెంట్లో అత్యధికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ, వార్డు మెంబర్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఎక్కువ గెలిపియాలన్న కసితో నేనున్నా, రికార్డు సృష్టించాలన్న కసితో నేనున్నా, మీ అందరికీ గెలిపించాలని చెప్పండి.